బ్రాహ్మణుడు తెలుసుకొని చక్కగా దండం పెట్టు. భగవంతుని పూజ చేయాలంటే తిరువారాలు అవసరమా? ఏది అవసరం లేదట. ఎందుకని మన మనస్సు మంచిగా ఉండాలి. మంచి తిథి నాడు చేస్తున్నాను, మనసు మంచిగా లేకుండా చేస్తే ఏం ప్రయోజనం? కాదు కదా. అందుకని మనసు బాగుండాలి. అది తెలుసు, ధర్మసూక్ష్మం తెలిసిన బ్రాహ్మణుడు కనుక తిదివారంతో ఏవం కూడా విశేషణ విశిష్టాయ అంశం ఎప్పుడు అనుకుంటే అప్పుడే మంచిదంట దేవుని పూజ చేయాలంటే. కనుక అక్షతల నీళ్ళు వదిలిపెట్టి చక్కగా బయలుదేరి వెళ్ళాడు కాశీపట్నం. ఏమని ఈరోజేం వ్రతం చేస్తాను దండం పెట్టుకుని వెళ్ళాడు. విశేషం ఏమిటో కానీ బ్రాహ్మణుడు చూస్తే సాక్షాత్తు విష్ణుమూర్తిని చూసినట్టు అనిపిస్తుంది. అందరూ పిలుస్తున్నారు, చక్కగా కూర్చోబెడుతున్నారు. బ్రాహ్మణుడి ఇంటికి వస్తే దానం చేసే ముందు ఏదో బయటికి పోయి గేట్లో నుంచి బయటికి వేసినట్టు తీసుకొని అయినా ఇవ్వద్దు. బ్రాహ్మణుడు వచ్చిందంటే ఏం చేయాలి? చక్కగా ఉచితాసనం మంచి ఆసనం వేసి కూర్చోబెట్టి కాళ్ళు కడిగి తాను ఏమి ఇవ్వాలనుకున్నాడో అది దానం చేసి దండం పెట్టి పంపించాలి. ఆ విధంగా బ్రాహ్మణుడు ప్రతిరోజు ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి భవతి భవాన్ భిక్షాన్ దేహి అని అడిగితే కరుణించని వారు ఆ రోజు మాత్రం ఏం లేదు. బ్రాహ్మణుడు రాగానే పిలుస్తున్నారు, కూర్చోబెడుతున్నారు, దానం చేస్తున్నారు. అడగక ముందే ఆశ్చర్యపోయాడు. భగవంతుడు దయచేత లభించినటువంటి ద్రవ్యాన్ని తీసుకుని వెళ్ళి ఆశ్చర్యపోయాడు. ఇంత డబ్బు వచ్చిందే, భగవంతుడు ఎంత గొప్పవాడు అని గుర్తించి తన కలిగినటువంటి సంపదలు తీసుకుని చక్కగా స్వామి యొక్క వ్రతాన్ని చేసి సర్వసుఖ సంపదలు పొంది మోక్షాన్ని పొందెను. సత్యనారాయణ స్వామి మహారాజకి జై. కొబ్బరికాయ కొట్టండి, హారతి వెలిగించండి. ఇంకా పెట్టిన చూడండి నెంబర్ వాట్సాప్లో. అవునా? శివ నువ్వు కింది కొనప్పుడు ఒక డబ్బాది ప్రసాదం కుల్లా తీసి పెడదాం. అంత కలిపి ఖరాబ్ అవుతుంది. ఇందాక కలీలు అందరికి ఉంచుదాం. పువ్వు వచ్చింది. అవేమో గట్టిగా లేదు, చక్కగా వచ్చింది. నువ్వు ఏమనుకుంటుంది అవుతుంది తారకాయ అక్కడ పటం పక్కన పటం టచ్ కాకుండా పెట్టు. కర్పూర హారతి వెలిగించండి. ఇక్కడ పెట్టినాను, ఇక్కడ పెట్టి ఏదది శశి అన్నది వచ్చింది నెంబర్. ఆ నెంబర్కి ఫోన్ చేశాడు. వచ్చిందా? సరే, అక్క దగ్గర రాకి తీసుకొని మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు రాకి. హలో అక్క, నేను ఒక వ్రతంలో ఉన్నాక ఒక 40 నిమిషాలు పట్టొచ్చు. ఇక్కడ నుంచి బయలుదేరాను.